ఎబూసు అనే ఒక పేరు ఇవ్వబడి ఉన్నది. చదవండి. మొదటి దినవృత్తాంతము 11వ అధ్యాయము 4వ వాక్యము. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేమునబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. And David and all Israel went to Jerusalem, which is Jebus, where the Jebusites were the inhabitants of the land. యెరూషలేము అనబడిన యెబూసుకి దావీదు వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెరూషలేమునకు అంతకు ముందున్న పేరు ఏమిటంటే యెబూసు. ఈ యెబూసు అనే దానికి అర్థం ఏమిటంటే వీరు కోరుకొన తగిన వారు అనే అర్థము. యెబూసు అని చెప్పినట్లయితే ఆ మాటకు అర్థం ఏమిటంటే కోరుకొనదగిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రారంభములో ఈ పట్టణంలో నివాసము చేసిన ఈ యెబూసీయులైన వారు కోరుకొన తగిన వారుగానే ఉన్నారు. ఇతరుల చేత వారి యొక్క రూపము, వారి యొక్క అందము, సౌందర్యములు, వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు అన్నీ కూడా కోరుకొన తగిన విధముగానే మారి ఉన్నది. కానీ రాను రాను ఉన్న దినములలో చూసినట్లయితే యెబూసీయులైన వారి యొక్క జీవితము మారిపోయి వారు కుంటివారుగాను గుడ్డివారుగాను వారు ఎవరిను కోరుకొనలేని పరిస్థితిలో వారి యొక్క జీవితం మారిపోయి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు కూడా మన యొక్క జీవితంలో అనేకుడి యొక్క జీవితము కోరుకొని ఒక జీవితముగా ఉండి మారిపోయి మన యొక్క జీవితంలో ఎవరును కోరుకొనలేని ఒక పరిస్థితిలో మారిపోయిన మన యొక్క జీవితమునే ఆయన యెరూషలేముగా తాను కోరుకొని ఒక పట్టణముగా మార్చుకొనవలనని కోరి ఉన్నారు. ఎవరును ఆ పట్టణాన్ని కోరుకొనలేదు. చెప్పవలనంటే ఆ యెబూసు అనే పట్టణముని దావీదు యొక్క కాలం వరకు కూడా ఎవరును దానిని కోరుకోలేదు. యెబూసు యెహోషువ కాలంలోనే ఇశ్రాయేలు జనులకి పట్టణములు అన్నీ ఇవ్వబడి ఉన్నది. కానీ యెబూసు మాత్రము ఇవ్వబడినను దానిని వెళ్ళి ఎవరు స్వతంత్రించుకోలేదు. ఎందుకంటే ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏ విధముగా మారిపోయిందంటే ఎవరునూ కోరుకొనలేని పరిస్థితిలో మారిపోయింది. దావీదు కూడా ఆ పట్టణముని తాను కోరుకొని ఉన్నాడు. కానీ ఆ పరిస్థితి చూసినప్పుడు దావీదు రాజుగా మార్చబడి అంతవరకు ఆ పట్టణం అలాగే ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి చూసినట్లయితే దేవుడు ఆ యెరూషలేముని ఎవరునూ కోరలేని, ఎవరును తాను ఎంత మాత్రమని ఇష్టపడని, ఎవరును నివాసము చేయలేని ఒక పట్టణముని దావీదు కోరినట్లే మన జీవితమని కూడా దేవుడు కోరుకొని ఉన్నారు. అందుకే ఇది నేను కోరిన స్థానము, ఇందులో నేను నివాసము చేయుదును అని దేవుడు చెబుతున్నారు. ఇది కోరిన స్థానం అని చెప్పినట్లయితే మనము గర్వించదగిన ఒక అనుభవం కాదు అది. దేవుడు మనల్ని కోరుకొని ఉన్నారని చెప్పిన వెంటనే అది పరిశుద్ధమైనదని, లేకపోతే ఆ పట్టణం ఎంతో శ్రేష్టమైనదని, ఆ పట్టణము ఎంతో విలువైనదని, నా వంటి యోగ్యులు ఎవరు లేరని అలా ఊహించుకునవద్దు. దావీదు కోరుకున్నప్పుడు ఆ యెబూసు అనే పట్టణము ఎవరును కోరుకొనని ఒక పట్టణం, ఎవరును ప్రవేశించకూడని ఒక పట్టణం. మన జీవితం కూడా అలాగే ఉంది. నూతన యెరూషలేముగా దేవుడు మనల్ని మార్చాలని కోరటానికి ముందు మన జీవితము కూడా ఎవరునూ ప్రవేశించకూడని ఒక జీవితం. ఆ పట్టణంలో కుంటివారును గుడ్డివారును ఉన్నారు కాబట్టి ఆ పట్టణం లోపలికే ఎవరిని రానివ్వరు. సమూయేలు గ్రంథంలో దీనిని గురించి చదువుతున్నప్పుడు అందులో వారు ఎవరిను ప్రవేశింపచేయనివ్వరు, వారు రానివ్వరు అంటున్నారు. సమూయేలు గ్రంథంలో దావీదు ఆ యొక్క 2వ సమూయేలు 5వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు వారు దావీదుకు చెబుతున్నారు, అందులో నిన్ను ఎవరును ప్రవేశింపనివ్వరు. 6వ వాక్యము నుండి చదవండి. 2వ సమూయేలు 5వ అధ్యాయము 6వ వాక్యము నుండి. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి
నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. And the king and his men went to Jerusalem unto the Jebusites, the inhabitants of the land, which spake unto David, saying, Except thou take away the blind and the lame, thou shalt not come in hither, thinking David cannot come in hither. కుంటివారును గుడ్డివారును నీవు వారిని తోలివేయకపోతే వారు నిన్ను ఆటంకపరుచుదురు, వారు నిన్ను తోలివేయుదురని చెప్పుచున్నారు. ఎబూసు ఆ పట్టణంలో ఎవరిని ప్రవేశించనివని ఒక స్వభావం గలవారు. మన జీవితం కూడా అలాగే ఉండేది. మన జీవితం కూడా ఎవరు మన యొద్దకు సమీపించలేరు. మనకి దుష్ట స్వభావములు, మనకు కళ్ళు కనబడవు కాబట్టి మిగిలిన వారందరినీ కూడా అలాగే అనుకుని మనము వారిని తోలివేసి ఉంటాం. మనము నడవలేని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఎవరిని అందులో ప్రవేశించనివ్వకుండా చేసి ఉన్నాం. కానీ దావీదు ఆ పట్టణముని పట్టుకొని ఉన్నాడు. యెరూషలేము అనే పట్టణము దావీదు ఎలా పట్టుకొని ఉన్నాడో యేసు ప్రభు కూడా తానును దావీదు ఏ విధముగా తాను మురికి కాలువల మార్గములో వెళ్ళి పట్టుకొని ఉన్నాడో యేసు ప్రభు కూడా తనను సమర్పించుకొని పాపపు మురికిని తన మీద వేసుకొని ఆయన ఒక మార్గము, నూతనమైన మార్గముని తెరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎబూసు అని పిలువబడడానికి కారణమే ఆ స్థలము అదొచ్చి కోరిన స్థానముగా మారి ఉన్నది. ముందుగా దానికి పేరు ఎబూసు, దానికి తర్వాత యెరూషలేముగా మార్చి దేవుడు దానిని నేను కోరిన స్థానం అని చెప్పుతున్నారు. అంతకు ముందు కూడా అది కోరిన స్థానమే, కానీ జీవితం చెడిపోయినందున ఎవరిను కోరిన స్థానముగా మారిపోయింది. ఇప్పుడు మరలా మనల్ని నూతన యెరూషలేముగా మార్చి దేవుడు తనకు కోరిన స్థానముగా మార్చి ఉన్నారు. దేవుడు తనకు కోరిన స్థానముగా మార్చి ఉన్నారు కాబట్టి దానిని అందరూ కోరుకొనుచున్నవారుగా మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఈ యెరూషలేమునకు మరొక పేరు యెషయా గ్రంథమునకు మనం వచ్చినట్లయితే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వాక్యమునకు వచ్చినప్పుడు చదవండి. అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. చాలు. Woe to Ariel, the city where David dwelt. అరీయేలుకు శ్రమ. అరీయేలు యెరూషలేమునకు మరొక పేరు వచ్చి అరీయేలు. ఇది వచ్చి దావీదు ఆ పట్టణముని పట్టుకున్న తర్వాత దేవుడు ఆ పట్టణంని చూసి పిలుచున్న ఒక పేరు అరీయేలుకు శ్రమ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు యెరూషలేముని దేవుడు అరీయేలు అని పిలుచున్నారు? అరీయేలు అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని యొక్క సింహము అని అర్థం. అరీయేలు అని చెప్పినట్లయితే దేవుని యొక్క సింహము అనేది ఆ అరీయేలు అనే మాటకి అర్థం. అంటే దావీదు ఆ పట్టణముని పట్టుకున్న తర్వాత ఆ పట్టణం ఏ విధముగా మారి ఉన్నదంటే దేవుని కొరకే జీవించుచున్న ఒక సింహం వలె, ధైర్యముగా నీతిమంతుల వలె జీవించుచున్న ఒక పట్టణముగా యెరూషలేము మారి ఉన్నది. యెరూషలేము అరీయేలు ఈ సింహం వంటి వారుగా ఎలా మారి ఉన్నారంటే మన యొక్క యేసు ప్రభు ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నారు. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నప్పుడు ఆయన యందలి విశ్వాసముంచుచున్న వారు, ఆయన యందలి తమ యొక్క జీవితమని కాపాడుకొనుచున్న వారి యొక్క జీవితంలో వారును ధైర్యం గలవారై, వారును సింహం వంటి వారుగా తమ యొక్క జీవితమని మార్చుకొని ఉన్నారు. నిజముగా ఒక నీతిమంతుడు, నిజమైన ఒక నీతిమంతుడు తాను సింహం వలె ధైర్యముగా ఉంటాడు. పిరికితనమో భయమో ఒక నిజమైన యెరూషలేములో జీవించుచున్న వారి యొక్క జీవితంలో నిశ్చయముగా ఉండదు. నూతన యెరూషలేములో మనం పాలు పొందుతూ ఉండవలనంటే మనలో నిశ్చయముగా అధైర్యము,
సమస్యలిపోవటము, మన జీవితంలో భయము, పిరికితనము ఎంత మాత్రమో మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే ఈ పేరుతో మనల్ని పిలవరు. అరియేలు నీకు శ్రమ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడు ఈ అరియేలుకు శ్రమ అని దేవుడు చెబుతున్నారంటే అక్కడ వారిలో మరలా ధైర్యము పోయి వారి యొక్క జీవితంలో, తమ యొక్క జీవితంలో భయము, వారి యొక్క జీవితంలో కలవరములు వారిలో వచ్చి ఉన్నది. ఈ 29వ అధ్యాయంలోనే 13వ వాక్యంని చదవండి. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. Wherefore the Lord said, For as much as this people draw near me with their mouth and with their lips do honor me, but have removed their heart far from me, and the fear toward me is taught by the precept of men. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా ఎడల చూపించుచున్న భయము కూడా మానవుల యొక్క విధులను బట్టి నేర్చుకుని ఉన్నదే గాని వారి యొక్క జీవితంలో ఒక నిజమైన యథార్థమైన భయభక్తులు లేవని చూపిస్తున్నారు. అరియేలు నీకు శ్రమ అని ఎందుకు చూపిస్తున్నారంటే వారిలో తమ యొక్క జీవితంలో వారు దేవునికి దూరమైపోయి వారు మనుషులకును, అనేక సాతానుడుకును, దయ్యములకును, మరణములకును అన్నిటికీ భయపడేవారుగా మారిపోయారు. తెలుగులో భయభక్తులని ఉంది. ఇంగ్లీష్లో చదివినట్లయితే నాకు భయపడే విషయం కూడా మనుషులకి విధులని బట్టి భయపడుతున్నారు కానీ ఒక ప్రేమతో, మీలో ఒక ప్రేమయో యథార్థమైన హృదయంతో నా యొద్దకు చేరటమో లేదని చెబుతున్నారు. అరియేలుకు శ్రమ. ధైర్యముగా ఉన్న సింహము వంటి, సింహములాగా ఉన్న అరియేలుకి ఇప్పుడు శ్రమలు వచ్చి ఉన్నది. దేవుడు యెరూషలేముని అరియేలు అని చెబుతున్నారు. ఎవరికను భయపడని ఒక పట్టణం అది. ఏ శత్రువులకును భయమే లేని ఒక పట్టణము. ఎందుకంటే యెరూషలేము అనేది ఒక ఆశ్రయ పట్టణం. ఆ యెరూషలేములో ప్రవేశించు వారిని ఏ శత్రువులను నశింప చేయలేరు. యెరూషలేములో ప్రవేశించు వారిని ఏ మరణమును సమీపించలేవు. భయమే లేని ఒక పట్టణం ఇప్పుడు తమ యొక్క జీవితంలో భయముతో నిండినదిగా మారిపోయింది. వారి యొక్క కళల్లో కూడా భయం వచ్చేసింది. ఈ అధ్యాయంని పూర్తిగా చదివి చూసినట్లయితే వారిలో గాఢ నిద్ర ఆత్మ కలిగించి వారి యొక్క కళలు అన్నిటిలో భయం, వారిలో పిరికి వారిగా మారిపోయారు. దేవుని యొక్క సింహముగా ఉండవలసిన యెరూషలేము ఇప్పుడు పిరికి వారుగా మారిపోయారు. వ్యాధి వస్తే భయం, తమ జీవితంలో ఏమైనా శోధనలు వస్తే భయము. ఇక్కడ ఉన్నవారిలో నాకు ఏ వ్యాధి వచ్చినా నాకు భయం లేదు, ఏ శోధన వచ్చినా నాకు భయం లేదు, ఎటువంటి నిందలు వచ్చినా నాకు భయం లేదు అని చెప్పేవారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తని చూద్దాం. నెక్స్ట్ వచ్చినప్పుడు భయపడకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వ్యాధికో మరణమునకో మన జీవితంలో ఏ శోధనలు, నిందలు, మన జీవితంలో అనుమతించబడుతున్న మనుషులు, సాతానుడు, దేనికినో భయపడని ఒక జీవితమే యెరూషలేము యొక్క జీవితం. అందుకే అరియేలు అని చెప్పుతున్నారు. అరియేలు అంటే సింహము వంటి వారు. ఇప్పుడు మనము నూతన యెరూషలేములో ప్రవేశించవలసిన వారము మనల్ని చూసి సింహము వంటి వారు అని చెప్పగలరా? సింహం వచ్చి ఎదుటి వారి యొక్క రూపముని చూసి భయపడిద్దా? తన ఎదురుగా ఏనుగు కనబడితే సింహం భయపడిద్దా? భయపడదు. వాటి యొక్క రూపమునికి ఏం భయపడదు. తన ఎదురు ఎంత బలమైన జంతువులున్నా భయం లేదు.
అది మిక్కిలి ధైర్యం గలది. ఆ అనుభవమే అరియేలు. యెరూషలేమునకున్న ఒక అనుభవం, ధైర్యము కలిగిన ఒక అనుభవం. నూతన యెరూషలేములో నివసించుచున్న వారు పిరికివారుగా ఉండకూడదు. అగ్నిగుండములో పరదవేయబడుచున్న గుంపుల్లో కూడా శ్రేష్టమైన వారు ఎవరంటే పిరికివారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పిరికివారు నిశ్చయముగా నూతన యెరూషలేములో నివాసము చేయలేరు. అక్కడ ఎవరును మనల్ని భయపెట్టువారు లేకుండా, భయమే లేకుండా మనము నివాసము చేస్తాం. అదే నూతన యెరూషలేము అరియేలు అని దేవుడు ఆ పట్టణముని చూసి పిలుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని తర్వాత అదే మొదటి దినవృత్తాంతమునకు వచ్చినట్లయితే దానికి దావీదు యొక్క పట్టణం అని కూడా పేరుంది. 11వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. అప్పుడు నీవు వీని ఎందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనుగా దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను. And the inhabitants of Jebus said to David, Thou shalt not come hither. Nevertheless, David took the castle of Zion, which is the city of David. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి యెరూషలేమునకు ముందు పేరు వచ్చి దావీదు పట్టణం. దావీదు దానిని పట్టుకొని ఉన్నాడు కాబట్టి దావీదు పేరే వచ్చి ఉన్నది. అంటే మన యొక్క జీవితంలో కూడా మనకు దేవుడు మనము ఎప్పుడైతే ఆ యెబూసీయులని కోరుకొనలేని ఒక జీవితముని మార్చుకొని ఆ అనుభవాన్ని తొలగించుచున్నామో అప్పుడు ఆ పట్టణమునకు దావీదు యొక్క పట్టణం అనే పేరు వచ్చినట్లు దేవుడు ఆ పట్టణముని మనకు జయించి ఇచ్చుచున్నారు. కాబట్టి మనకు కూడా దేవుని యొక్క పేరు మన మీద పెట్టబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా గ్రంథంలో దీనిని గురించి మనం చదవచ్చు. అక్కడ ఒక కొత్త పేరుని ఆ పట్టణమునకు దేవుడు పెట్టుచున్నారు. ఆ పట్టణమునకు పెట్టుచున్న పేరు వచ్చి దేవుని యొక్క నామమునే వాటికి ధరిపింపచేయుచున్నారు. దావీదు యొక్క పట్టణమని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి ఎక్కువగా కాకుండా ఇంకనూ కొన్ని కార్యములని ధ్యానించి త్వరగా ముగించాలని మనం కోరుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత యెహెజ్కేలు గ్రంథములకు వచ్చినట్లయితే యెహోవా షమ్మా అని ఆ పట్టణమునకి దేవుడు పేరిచ్చుచున్నారు. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వాక్యము చివరి వాక్యం చదవండి. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము యెహోవా యందు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. It was round about 18,000 measures, and the name of the city from that day shall be, The Lord is there. యెహోవా షమ్మా ఆ మాట లేదా? ఇంగ్లీష్లో ఆ మాట లేదా? దానికి పేరు వచ్చి యెహోవా షమ్మా. అంటే దేవుడు ఉండే స్థలము, దేవుడు నివాసము చేయుచున్న స్థలముగా మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథముని చూసినట్లయితే వీరు ఆ దినములలో చెప్పిన ప్రవచనముని చూసినప్పుడు వారు బబిలోన్ దేశమునకు వెళ్ళి ఆ బబిలోనీయులు ఈ యెరూషలేము పట్టణముని కాల్చివేసి యెరూషలేము పట్టణములో ఉన్న దేవుని మందిరము, యెరూషలేము యొక్క ప్రాకారములు అన్నిటినీ కాల్చివేసి పాడు చేసిన తర్వాత తిరిగి వారు వచ్చుచున్న కాలములో ఈ విధమైన ఒక ప్రవచనం చెప్పుచున్నాడు. అది ఇక మీదట పాడైపోదు. వారు ఒక కొలత, ఇంత కొలతతో యెరూషలేము ఉంటుంది అని చెప్పి అది దేవుడు ఉన్న స్థలముగా మారుచున్నది. భూమిలో ఒక ప్రత్యేకమైన స్థలములో దేవుడు ఉన్నారు అని చెప్పినట్లయితే ఆ అనుభవం ఎలా ఉంటుంది? భూమిలో ఈ స్థలములో దేవుడు ఉన్నారు అని చెప్తే ఎటువంటి అనుభవంగా ఉంటుంది అది? ఈ రోజుల్లో చాలామంది ఏమైనా అద్భుతాలు, ఏమైనా గొప్ప కార్యములు, ఏమైనా గొప్ప గొప్ప సూచన క్రియలు జరిగిన వెంటనే అక్కడికి పరిగెత్తున్నారు. అక్కడికి వెళ్ళి మాకు కూడా ఏమైనా దొరికిద్దా, అక్కడ దేవుడు ఉన్నారా, ఇక్కడ దేవుడు ఉన్నారా,
ఆ స్థలంలో దేవుడు ఉన్నారా, ఇక్కడ దేవుడు ఉన్నారా అని పలు రకములుగా పరిగెత్తుతున్నారు. ఆ విధముగా ఇక్కడ ఈ వాక్యముని బట్టి యెరూషలేముని యెహోవా షమ్మా, దేవుడున్న స్థలముగానే మనము చూచుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని బట్టి చూసినట్లయితే అంతకుముందు పాడైపోయిన ఎవరినూ నివాసము చేయకూడని ఆ పట్టణంలో దేవుడే నివాసము చేయవారుగా మారిపోయారు. దేవుడే ఎందుకు నివాసం చేస్తున్నారు? అవన్నీ మంచిగా అందంగా సౌందర్యంగా, లేకపోతే బాగా గొప్పగా ఉంది కాబట్టి దేవుడు నివాసం చేయిస్తున్నారా? కాదు. అక్కడ ఈ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన మాట, ఇక్కడ దేవుడు నివాసము చేయుచున్న స్థలముగా మారును అని ఎందుకు చెబుతున్నారంటే, ఆ పాడైపోయిన పట్టణముని దేవుడు అందులో నివాసము చేసి దానిని మార్చి నూతనముగా దానిని సృష్టించదగు వాటిలో నివాసము చేయవారుగా మారుచున్నారు. దేవుడు నివాసము చేయుచున్న ఒక పట్టణం అది యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం అని చెప్పిన వెంటనే దేవుడే అక్కడ నివాసము చేయుచున్నారంటే అది ఎంత విలువైన పట్టణము, ఎంత గొప్ప పట్టణం అని కాదు, అందులో నివాసము చేశారు కాబట్టి అవి అలా మారుతుంది. మారింది కాబట్టి నివాసం చేయట్లేదు, అలా నివాసము చేయుచున్నారు కాబట్టి అది విలువైనదిగా మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యెరూషలేము పట్టణంలో దేవుడు నివాసము చేయుటకు ప్రారంభించిన తర్వాతనే మరలా ఆ మందిరము కట్టబడుతున్నది, మరలా ఆ ప్రాకారములు కట్టబడుతున్నది, మరలా వారు యెరూషలేమునకు తిరిగి వచ్చేస్తున్నారు. అంటే ఈ యెరూషలేమునకు ఆ పేరు ఎందుకు పెట్టుతున్నారంటే, ఇప్పుడున్న పరిస్థితి యెరూషలేములో నుండి అందరూ వెనుకబడిపోయి ఉన్నారు. దేవుడు నివాసము చేయించిన పట్టణము యెహోవా షమ్మా అనే పేరుని ఎందుకు పెట్టి ఉన్నారంటే, చాలా మంది ఆ దినములలో యెరూషలేములో లేని వారుగా మారిపోయారు, వెనుకబడిపోయి ఉన్నారు. ఇప్పుడు దేవుడే తానే దిగి వచ్చి తానే ఆ యెరూషలేములో నివాసము చేసి వెనుకబడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మార్చి తన యొద్దకు తీసుకుని రావడానికి అక్కడ నివాసము చేయవారుగా మారి ఉన్నారు. యెరూషలేములో నివాసము చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూ సంబంధమైన యెరూషలేము ఒక శాశ్వతమైన నివాసము కాదు, కానీ చెదిరిపోయిన వారిని, వెనుకబడిపోయిన వారిని, పాడైపోయిన వారిని తిరిగి తమ యొద్దకు రప్పించడానికి ఆయన ఆ యెరూషలేము పట్టణంలో నివాసము చేస్తున్నారు. ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది? దేవుడు మనలో నివాసము చేసిన పరిస్థితిలో ఉన్నామా? దేవుడు మనలో నివాసము చేసిన పరిస్థితి వచ్చి మనం అనుకున్న విధముగా ఒక శ్రేష్టమైన అనుభవం అని మనం చెప్పలేం. దేవుడు మనలో నివాసం చేయటము గొప్ప కాదు, మనము ఎదుగుచు మనము దేవునిలో నివాసము చేయవారుగా మారుటే గొప్ప కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో ఒక యెరూషలేములో నేను నివాసము చేయుదును, నేను నివాసము చేయుచున్న పట్టణముగా అది ఉండునని ఇక్కడ దేవుడు ఎందుకు చెబుతున్నారంటే, వారిలో ఇంకనూ మారవలసిన కార్యములు చాలా ఉన్నాయి. వారు మారి తర్వాత దేవునిలో వారు నివాసం చేయవారుగా మారుచున్నారు. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఆ పట్టణమని కొలిచి ఇంతవరకు నేను నివాసము చేయుదును, ఇంతవరకు నేను వారిని మార్చుదును. ఈ కొలతలన్నింటినీ చూసినట్లయితే ఆయన సంఘములకు ఆయన నియమించుకొని ఒక కొలత. సంఘములో ఇటువంటి వారి మధ్యలో నేను నివాసము చేసి ఆయన నివాసము ద్వారా మనలో ఒక రూపాంతరక్రియని ఆయన చూడవాలని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మన యొక్క గృహముల్లో, మన యొక్క ఇంటిలో, మనతో సంఘములో
దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కడైనా దేవుడు ఉండటానికి కారణము మనం యోగ్యులమని కాదు. దేవుడు అక్కడ ఉండటానికి కారణం ఏమిటంటే మన యొక్క వెనుకబడిపోయిన జీవితం మార్చి తీసుకుని రావటానికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో దేవుడు మా జీవితంలో సాతాన్ని అనుమతించట్లేదు, మా జీవితంలో ఏ సాతానుడి యొక్క పోరాటములు లేవు, ఎటువంటి తొందరలు మాకు లేవు అంటే అది ఒక గొప్ప అనుభవమా? ఎటువంటి సాతాన్ని అనుమతించడం లేదంటే ఆ సాతాన్ని జయించడానికి ఇంకా మనకు శక్తి చాలట్లేదు. అందుకే వద్దు, ఇంకా వద్దు అంటున్నారు దేవుడు. చాలా మంది జీవితంలో సాతానుడు అనుమతించబడటం లేదంటే వారేదో పరిశుద్ధులు, తామేదో పూర్తిగా సంపూర్ణులుగా మారిపోయిన వారని అనుకొనిస్తున్నారు. సాతానుడు అనుమతించబడకపోయినా మన జీవితంలో మనం పరిశుద్ధులమని చెప్పలేం. మనం ఇంకా బలము గలవారంగా లేము, లేకపోతే అనుమతించబడతాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా అనుమతించబడతాడు. యేసు ప్రభు యొక్క జీవితంలోనే సాతానుడు అనుమతించబడి ఉన్నాడు. చాలా మంది యొక్క క్రైస్తవుల యొక్క వివరణ ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో సాతానుడి యొక్క పోరాటం లేకపోతే వారు చాలా భక్తి గలవారు. అవునా? ఒక కుటుంబంలో సాతానుడి యొక్క పోరాటమే లేదు, ఎటువంటి పోరాటమే లేదంటే భక్తి గలవారని అర్థమా? కాదు. ఒక కుటుంబంలో పోరాటములతో నిండి ఉందంటే వారి యొక్క జీవితంలో ఆ పోరాటములని వారు జయించగలరనే ఉద్దేశంతో దేవుడు అనుమతించి ఉన్నారు. చెప్పాలంటే పోరాటములే లేని వారి కంటే పోరాటములు గలవారే బలము గలవారు. మనం అనుకుంటాం పోరాటములే లేదంటే మనం చాలా భక్తిగా దేవునిలో ఉన్నామని అనుకుంటాం. కాదు. మన జీవితంలో అనుమతించబడుతున్న పోరాటములు, మన జీవితంలో అనుమతించబడుతున్న సాతానుడి క్రియలు, నిందలు, అవమానములు అన్నీ కూడా ఆయన మనలో నివాసము చేయించు, మనల్ని బలపరచుచు ఇంకనూ మన యొక్క జీవితంలో మనల్ని ఆయన మార్చుచు ఉన్నారు. అదే దేవుడు నివాసము చేయించిన ఒక పట్టణం. దేవుడే నివాసం చేస్తున్నారు. మా పట్టణం ఎంత గొప్పది, ఎంత పరిశుద్ధులు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఆ మాటలు చెప్పినప్పుడు యెరూషలేము యొక్క పట్టణం అంత పరిశుద్ధముగా లేదు. యెరూషలేము యొక్క పట్టణము శత్రువుల చేతను అపవిత్రమైన వారి చేతను త్రొక్కబడిన కాలం అది. ఆ కాలంలోనే ఈ వాక్యమని దేవుడు యెహెజ్కేలుతో చెప్పుచున్నారు, నేను అందులో నివాసము చేయుదును. దేవుడే తాను నివాసము చేసి పాడైన వాటన్నిటినీ మార్చుటకు అక్కడ నేను నివాసము చేయుచున్న పట్టణముగా మార్చదనంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెరూషలేము అనేది తాను కోరుకొని ఉన్న ఒక పట్టణము. దానిని కోరుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాడైపోయి ఉన్నది. ఇప్పుడు పాడైపోయినందున అందులో జనులు నివాసము చేయడానికి ఎవరినో అవకాశం లేదు. శత్రువులు వారిని పాడు చేసి ఉన్నారు. ఇప్పుడు వేరే మార్గము లేకుండా ఎవరినో అక్కడ నివాసము చేయలేకుండా పోయి ఉన్నారు. కాబట్టి సాతానుని నివాసము చేయనివ్వకుండా ఉండటానికి దేవుడు అక్కడ నివాసము చేసి దానిని బాగు చేస్తున్నారు. దేవుడు అక్కడ నివాసం చేయకపోతే సాతాను నివాసం చేస్తాడు. సాతానుడే అక్కడ ఉండి అధికారం గలవాడుగా మారిపోతాడు. ఇప్పుడు మనలో దేవుడు సాతాన్ని నివాసము చేయనివ్వట్లేదు. ఎందుకంటే మనం పాడైపోయి ఉన్నాం. కానీ మన యొక్క జీవితంలో మరలా మనల్ని లేవనెత్తవలనని, మరలా మనల్ని సంపూర్ణులుగా మార్చవలనని, మరలా మనల్ని తన వలే మార్చవలనని కోరి ఆయన నివాసము చేసిన ఒక పట్టణముగా ఆయన మార్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత యెషయా గ్రంథమునకు మనం వచ్చినట్లయితే 62వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ యెరూషలేము అవి త్రోసివేయబడి ఉన్నది. కానీ మరలా దానిని చేర్చుకొనిస్తున్నప్పుడు ఒక పేరుని అక్కడ పెట్టుతున్నారు. 62వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైన దాని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును.
Thou shalt no more be termed forsaken, neither shall thy land any more be termed desolate, but thou shalt be called Hephzibah, and thy land Beulah, for the Lord delighteth in thee, and the land shall be married. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో చదివిన ప్రకారముగా దేవుడు నివాసము చేయుచున్న పట్టణము, ఎందుకంటే అది పాడైపోయి ఉన్నది. దానికి తర్వాత దేవుడు యెషయా గ్రంథంలో చెబుతున్నారు, అది ఇక మీదట పాడైపోయిన పట్టణం అని పిలువబడదు, అది విడువబడిన దానివని పిలువబడదు, అది హెఫ్సిబా అని బ్యూలా అని పిలువబడుచున్నది. హెఫ్సిబా బ్యూలా అని చెప్పినట్లయితే విడువబడిన దానివని కాకుండా ప్రియమైనదని. 4వ వాక్యాన్ని మరలా చదవండి. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైన దాని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. Thou shalt no more be termed forsaken, neither shall thy land any more be termed desolate, but thou shalt be called Hephzibah, and thy land Beulah, for the Lord delighteth in thee, and thy land shall be married. దేవుడు నీ యందు ఇష్టపడుచున్నారు, నీవు వివాహితమగుదవు అని వారితో చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు అదే యెరూషలేముని దేవుడు ఏ విధముగా మార్చుతున్నారంటే, అంతకుముందు యెబూసు అనే పేరు కూడా కోరుకొనిన తగిన ఒక పట్టణము. ఆ పట్టణం మారిపోయి అది పాడైపోయి మరలా దావీదు దానిని పట్టుకొని దేవుడికి కోరిన ఒక పట్టణముగా మారిన తర్వాత మరలా వారు పరద్రోయబడి పాడైపోయి ఇప్పుడు ఎవరునూ కోరుకొనని ఒక పట్టణముగా మారిపోయిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేస్తున్నారు. అప్పుడే హెఫ్సిబా అని బ్యూలా అని పేరు పెట్టుస్తున్నారు. హెఫ్సిబా అంటే నీవు విడువబడిన దానివని ఇంకను పిలువబడవు, నీవు నా యొద్దకు చేర్చబడిన దానివి. యెరూషలేమునికి హెఫ్సిబా అనే పేరుని ఎందుకు పెట్టుస్తున్నారంటే, ఇక ఎన్నడను నేను సేయుడను. అంతకుముందు ఆ పట్టణము, యెరూషలేం పట్టణము, వారిలో ఎప్పుడంతయు పాపము, ఎప్పుడంతయు వారు దేవునికి విరోధముగా తమ యొక్క జీవితంలో క్రియ చేస్తున్నారో అప్పుడంతయు ఆ పట్టణము దేవుని చేత చీవుడబడి ఉన్నది. వేరే శత్రువుకి అప్పగించి ఉన్నారు, వేరే పలు రకములైన సాతానుడి చేతికి అప్పగించి ఉన్నారు. ఆ పట్టణములు పాడైపోయి ఉన్నది, వారు తొక్కి ఉన్నారు, దేవుని మందిరములని పరద్రోసి ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చుచున్నారు, ఇక ఎన్నడను నేను చేయుడను. ఇక విడువబడిన పట్టణం అని అది పిలువబడదు, విడువబడిన పట్టణం అని చెప్పబడదు, నేను దానిని చేయుడు అని పట్టణముగా మార్చుచున్నానంటున్నారు. దానికి పేరే హెఫ్సిబా. నూతన యెరూషలేమునకు మరొక పేరు హెఫ్సిబా, అంటే నేను నిన్నడను చేయుడను. ఈరోజు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చిన మన యొక్క జీవితంలో మన యొక్క దేవుడు ఆయన వాగ్దానములో నమ్మకస్తులైన దేవుడు. అందుకే యేసు ప్రభు సిలువలో మరణించి పునరుద్ధానం చెంది ఆయన ఆరోహణమైపోవడానికి ముందు శిష్యులకు చెప్పిన మాట, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉందును, నేను చేయుడను, నేను ఎన్నడను చేయుడు అని అంటున్నారు. యుగ సమాప్తి వరకు కూడా నేను మిమ్మల్ని ఎన్నడను మర్చిపోను, చేయుడు అని చెప్పుచున్నారు. ఎంత మాత్రమును చేయి విడువబడని ఒక పట్టణం. మనం ఎందుకు నూతన యెరూషలేముగా మారాలి? ఎందుకు మనము దేవుని యొక్క పట్టణముగా మార్చబడవాలనంటే, అప్పుడే మనము చేయి విడువబడని వారుగా మార్చబడుచున్నాము. ఎన్నడను ఏ పరిస్థితుల్లో కూడా నేను చేయి విడువను. రెండవదిగా బ్యూలా అని చెప్పుతున్నారు. దానికి అర్థం వచ్చి నీవు వివాహితవు. చదవండి మరలా 5వ వాక్యం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. 5వ వాక్యం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.
For as a young man marrieth a virgin, so shall thy sons marry thee. And as the bridegroom rejoiceth over the bride, so shall thy God rejoice over thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బియూరా అని చెప్పినప్పుడు ఒక పెళ్లి కుమార్తెతో పోల్చి ఆ పేరుని పెట్టుతున్నారు. నీవు బియూలా అని అనబడతావు అంటే ఆమె ఇక జీవితంలో ఇక మీదట ఎన్నడూను కూడా దేవునికి పెళ్లి కుమారుడైన యేసు ప్రభుకి పెళ్లి కుమార్తెగా ఉండే ఒక నూతన యెరూషలేముగా మార్చుతున్నారు. దానిని గురించి ప్రకటన గ్రంథంలో మనము చదువుతున్నాం. నూతన యెరూషలేముని గురించి మనము చదువుతున్నప్పుడు తన భార్య తన్ను తాను సిద్ధపరచుకునటమని చూచి ఉన్నానని యోహాను చెప్పుచున్నాడు. నూతన యెరూషలేముని చివరిగా తన యొక్క భార్యగానే మార్చుతున్నారు. ఇశ్రాయేలు జనులని చూసినట్లయితే ప్రారంభంలో యెరూషలేము ఇశ్రాయేల్ దేశము వారికి ఇవ్వబడుతున్న సందర్భంలో వారు నా సొంత జనము, వారు నా సొంత జనమై ఉందరు, వారు నాకు పరిశుద్ధ జనమై ఉందరు అని ఈలాగా చెబుతున్నారు. కానీ వారు పడద్రోయబడి పాడైపోయి మారి వారి యొక్క జీవితంలో పాడైపోవాల్సిన అనుభవం వచ్చినప్పుడు చివరిగా ఆయన నిర్ణయించుకుని ఉన్న కార్యము, నేను ఇక ఎన్నడూ చేయడను ఆ యెరూషలేముని నా యొక్క సొంత భార్యగా మార్చుతున్నానని సంఘముని తన యొక్క సొంత భార్యగా ఆయన మార్చుకుని ఉన్నారు. ఇప్పుడు నూతన యెరూషలేము అనేది ఆయన యొక్క భార్య. నూతన యెరూషలేము బ్యూలా అని చెప్పినట్లయితే పెళ్లి కుమారుడైన యేసు ప్రభు యొక్క భార్య. ఆ దేశము వివాహితమగుచున్నది. ఆ దేశంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను చూసి సంతోషించుదురు. ఆయన ఇప్పుడున్న ఒక సంఘముని చూసి నూతన యెరూషలేముని ఎలా చూచుచున్నారంటే తన యొక్క భార్యగా చూచుచున్నారు. వారికి ఆయన ప్రశస్తమైన వస్త్రములను ఇచ్చుచున్నారు. ఆ పట్టణమునకు, ఆ నూతన యెరూషలేము అనే పట్టణమునకు బ్యూలా అనే పేరుని పెట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు నిశ్చయముగా దేవునికి సన్నిధానమునకు వచ్చిన మన యొక్క జీవితంలో మనము కూడా నూతన యెరూషలేములో నివాసము చేయదగిన వారమే. మన యొక్క పరిస్థితి, మనల్ని చూసి ఏ పేరుతో పిలువబడుచున్న వారుగా మనం ఉన్నాము. మరొక పేరుతో ఆయన పిలుచుచున్నారు. ఆ కార్యముని మనము ధ్యానించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఆయన అహోలీబా అని పిలుస్తున్నారు. 23వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యం. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలియాబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. And the names of them were Aholah. 5వ వాక్యం. ఒహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారము చేసి. ఇంగ్లీష్ లో. And the names of them were Aholah the elder and Oholibah her sister, and they were mine, and they bare sons and daughters. Thus were the names. Samaria was Aholah, and Jerusalem Oholibah. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అహోలీబా అని ఒక పేరు పెట్టుతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఆయనకు భార్యగా నియమించబడిన యెరూషలేము ఇప్పుడు వేరే ఒక దేవతలు, వేరే దేశము ఆయనని విడిచి వేరే ఒక విగ్రహములని పూజించేవారుగా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు వారిని అహోలీబా అని పిలుచుతున్నారు. దేవుడు వారిని వ్యభిచారము చేయవారు అని ఎందుకు పిలుస్తున్నారంటే వారి శరీర ప్రకారముగా చేస్తున్న కార్యము కాదు, దేవుని విడిచి వారు వేరే దేవతలను వెంబడించుతున్నప్పుడు ఆ మాటని చెప్పుతున్నారు. ఇప్పుడు యెరూషలేముకి ఇన్ని పేర్లని మనం ధ్యానించి ఉన్నాము. మన యొక్క పరిస్థితిని బట్టి మనల్ని ఏమని దేవుడు పిలవగలరు? యెరూషలేముకి ఇంకా అనేక చాలా పేర్లు ఉన్నాయి. మనము
ధ్యానించిన దానిని బట్టి ఒకసారి అందరిని కూడా కన్నులు మూసుకున్నదాము. ఒకసారి ధ్యానించి చూడండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము. ఏ వయస్సుగా పిలువబడిన మనము, కోరదగిన వారుగా ఉన్న మనము ఇప్పుడు ఎవరిని కోరుకొనలేని పరిస్థితిలో ఉన్నామా? ఒకప్పుడు అలాగే ఉన్నాం. ఎవరిని కోరుకొనలేని, అందరిని త్రోసివేసి, అందరిని మనల్ని బయటకు త్రోసివేసిన పరిస్థితిలో ఉన్న మనల్ని దావీదు ఎన్నుకొని ఉన్న విధముగా యేసు ప్రభు మనల్ని కోరుకొని ఉన్నారు. యేసు ప్రభు మనల్ని కోరుకున్న తర్వాత మన యొక్క పరిస్థితి ఏ విధముగా మారిపోయి ఉన్నది. యేసు ప్రభు మనల్ని కోరుకున్న తర్వాత మనల్ని ఏమని దేవుడు పిలుచుస్తున్నారు? ఆయన మనల్ని కోరుకుని ఎన్నుకొనిన తర్వాత మిక్కిలి ధైర్యముగా లోకముని గురించిన భయం లేని వారై, సాతానుని గురించిన భయం లేని వారై అన్నిటిని విడిచి ధైర్యముగా యేసుప్రభు యొద్దకు వచ్చి ఉన్నాం. యేసుప్రభు యొద్దకు వచ్చిన దినములలో మనము ఆయనతో ఉండి మనము కూడా సింహము వంటి వారుగా మారి ఉన్నాం. ఇప్పుడు ఎందుకు పెరిగి వారుగా మారిపోయి ఉన్నాం? యెరూషలేము పెరికితనముగా ఉన్నది. యెరూషలేములో ధైర్యము లేదు. యెరూషలేములో నివాసం చేయుచున్న వారు ఇప్పుడు పెరిగి వారై వ్యాధికి భయపడుతున్నారు. ఇప్పుడు సాతానుడికి భయపడుతున్నారు, మరణములకు భయపడుతున్నారు, అనేక మనుషులకు భయపడుతున్నారు. పెరిగివారుగా మారిపోయి ఉన్నామా? మనల్ని అరియేలు అని దేవుడు మనల్ని పిలవగలరా? పెరిగివారుగా మారిపోవద్దు. ఈరోజు మన యొక్క జీవితంలో ధైర్యం గల వారుగా మనం మార్చబడదాము. దేవుని యొక్క వాంఛ ఏమిటంటే ఆయనకు భయపడటం కాదు. దేవుని యొక్క వాంఛ మనపూర్వకముగా ఆయన యొద్దకు రావటం, మనపూర్వకముగా పూర్ణ మనసుతో ప్రేమతో దేవుని యొద్దకు సమీపించి మనము కూడా మనల్ని మార్చుకున్నట్టే దేవుడు కోరుచున్న కార్యమే తప్ప ఆయనకు భయపడటం అని దేవుడు కోరుకోవటం లేదు. అది మానవుల యొక్క విధులు. దేవునికి భయపడటం కూడా మనుషుల యొక్క విధులు. దేవుడు కోరుకొనుచున్నది భయపడటము కాదు, దేవుని ప్రేమించి తన యొద్దకు సమీపముగా రావటం. అరియేలు భయం లేనిదిగా మార్చబడాలి. మనం యెరూషలేము, నూతన యెరూషలేములో నివసించుతున్న మనము భయం లేని వారుగా మనం మార్చబడాలి. మన పేరు ఏమని దేవుడు పిలవగలరు? మనల్ని చూసి ఏమని ఆయన పిలుచుదరు? యెహోవా షమ్మా, ఇందులో దేవుడు నివసించుచున్నారు. మన పరిస్థితి పాడైపోయి ఉన్నదా? పాడైపోయిన పట్టణముగా ఉన్నప్పుడు, వెనుకబడిపోయిన పట్టణముగా ఉన్నప్పుడు మరలా దేవుడు దానిని బాగు చేయుటకు వచ్చి ఉన్నారని నమ్ముచున్నామా? అలాగే ఉండిపోతుందని నమ్ముచున్నామా? అది యెహోవా షమ్మా అని ఎందుకు పిలువబడుతున్నదంటే ఆ పట్టణంలో ఒక నిరీక్షణ నిశ్చయముగా మరలా పడిపోయిన దావీదు గుడారమని మరలా ఆయన తిరిగి లేవనెత్తుదురని, తిరిగి మరలా ఆయన నూతన యెరూషలేముని కట్టి లేపుదురని ఒక విశ్వాసము. ఒకవేళ ఇప్పుడు కూడా మీ జీవితమో నా జీవితమో పడిపోయిన పరిస్థితిలో ఉండినను మరలా ఆయన కట్టి లేపుదురని మనం విశ్వసించలేమో. యెహోవా షమ్మాగా దేవుడు మన మధ్యలో నివాసము చేస్తున్నారు. అనేకుల యొక్క జీవితము పరద్రోయబడి ఉన్న జీవితంలోనే కనబడుతున్నది. కానీ ఆయన దేవుడు ఇప్పుడు మన మధ్యలో నివాసము చేస్తున్నారు. ఎందుకు నివాసము చేస్తున్నారంటే మరలా ఆయన కట్టి లేపవాలని కోరుతున్నారు. పరద్రోయబడిన వాటిని మరలా ఆయన కట్టి లేపుతున్నారు. ఇక మీదట ఎన్నడూనూ ఆయన చేయడెవరు? ఆయన ఎఫ్సిబా అని బివ్లా అని పిలుచుతున్నారు. ఎన్నడూ మనల్ని చేయడెవరు? ఇక మీదట ఎన్నడూ మనం పరద్రోయబడము. మరలా ఆయన మనల్ని కట్టి లేపుతున్నారు, తన భార్యగా మార్చుతున్నారు. తన వలే మార్చుకున్నట్టుకు తన యొక్క భార్యగానే మార్చుతున్నారు. మనతో ఆయన నిబంధన చేసి ఉన్నారు. నూతన యెరూషలేముతో భార్యగా ఒక భార్యతో భర్త ఏ విధముగా నిబంధన చేస్తున్నాడో అదే విధముగా మనతో దేవుడు
ఎన్నడూను మనల్ని మర్చిపోరు. నూతన యెరూషలేముగా మనల్ని ఆయన మార్చబోతున్నారు. మనము వేరే దేవుని విడిచి వెళ్ళవద్దు. దేవుని విడిచి వెళ్ళినప్పుడే అహోలిబా అని పిలుచుచున్నారు. అయినను వారిని కూడా మరలా దేవుడు తీసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడున్న మన జీవితాన్ని సమర్పించగలదము. ఆయన మనల్ని చూసి హెప్సిబాని బీలాని పిలవలను. మనల్ని చూసి ఇక మీదట నేను చేయబడవను, నేను నిన్ను భార్యగా మార్చుకొనుచున్నానని చెప్పి పిలవలను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. గొర్రెపిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. గొర్రెపిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. ఆయన భార్యతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. ఆయన భార్యతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. గొర్రెపిల్ల వివాహోత్సవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. గొర్రెపిల్ల వివాహోత్సవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. ఆయన భార్యతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. ఆయన భార్యతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. ఆయన భార్యతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము.